టు కైటివ్ మీడియా. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇరు పార్టీల నుంచి సర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున చేరుతుండగా తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం నియోజకవర్గం టూర్ వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ ఖమ్మంలో అడుగుపెట్టిన రోజే ఆ పార్టీకి చెందిన మరో 3 కార్పొరేటర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు వచ్చిన కార్పొరేటర్లు ధనియాల రాధా, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవులకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఖమ్మం కార్పొరేషన్ కు చెందిన మరికొందరు కార్పొరేటర్లు సైతం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన కార్పొరేటర్లు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా నేతలు ఎమ్మెల్యే పట్ట రాఘమయ్యి, తుమ్మల యుగంధర్, ఎమ్మెల్సీ బాలిసాని లక్ష్మి తదితరులు కార్పొరేటర్లతో పాటు సీఎం ను కలిశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే కదా. నాటి నుంచి ఖమ్మం గడ్డలో చాలా మంది కారు దిగుతుండగా ఇప్పుడు తాజాగా ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఖమ్మం టూర్ లో భాగంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యేందుకు అక్కడ అడుగుపెట్టారు. కావాలనే మరో 3 కార్పొరేటర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులకు ఒకంత షాక్ గురి చేసినట్లు సంకేతాలు. తాజాగా కాంగ్రెస్ లో చేరిన 3 ఖమ్మం కార్పొరేటర్లు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఇది బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బేనని పొలిటికల్ వర్గాలను విశ్లేషిస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో దీని ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్ పై పడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. తన పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖమ్మంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రోడ్ షో జరిగింది. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన ఖమ్మం జిల్లా సర్పంచుల అభినందన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు ఇవాళ ఖమ్మంలో కేటీఆర్ పర్యటనలో ఎవరైనా బీఆర్ఎస్ లో చేరుతారనే ఆందోళనలో కాంగ్రెస్ కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్ తరలించారు. మంత్రి తుమ్మల అనుచరులు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.